కొంతమంది ఫ్రెండ్‌షిప్‌లో ఏం దేవుని కేర్ నాట్. అది ఇట్లనే దావీదులాగే. బెర్షెబాతో సహవాసం కొరకు ఏం చేస్తున్నాడో తెలియట్లేదు దావీదుకి. ఏం చేస్తున్నాడో తెలియట్లేదు. దేవుడు తనని ఎంత ప్రేమించి ఎంత ఉన్నత స్థానానికి తీసుకొచ్చినాడు. అసలు ఎలాంటి వాడు ఎక్కడున్నాడు? తిండి తిప్పలు లేక ఇక్కడ అరణ్యంలో తిరిగేవాడు. గొర్రెలు కాసుకుంటా పోతే నెలకు ఒకసారి వస్తారు. అలాంటి వాడిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అదంతా నువ్వు మర్చిపోయి, ఇప్పుడున్న స్థానాన్ని బట్టి నువ్వు గర్వించి, ఆ గర్వించి నమ్మకమైన సేవకుని నీ చేతులారా నువ్వు చంపుకుంటివే. ఎందుకట్లా బుద్ధిహీనంగా ప్రవర్తించినాడు? ఎందుకంత జ్ఞానం లేకుండా ప్రవర్తించినాడు? ఏదో సింపుల్‌గా జరిగిన సంగతి గాదు. ఊరియాని ఎన్ని సార్లు ఊరియాతో మాట్లాడతాడో. అంటే ఆ సమయమంతా బుద్ధిహీనునిగా ప్రవర్తించినాడు. స్థిరత్వాన్ని కోల్పోయినాడు. మనం గూడా గుర్తుపెట్టుకోవాల. దేవుడిని నిర్లక్ష్య పెడుతున్న ఆ సమయం మనకొద్దు. ఏ వ్యక్తుల సహవాసంలో ఉన్నప్పుడు దేవుని కేర్ నాట్ జేస్తున్నామో, దేవుడి పనిని కేర్ నాట్ చేస్తున్నామో, దేవుడు అప్పగించిన పనిని నిర్లక్ష్య పెడుతున్నామో, ఆ ఫ్రెండ్‌షిప్ మనకొద్దు. గుర్తుపెట్టుకోవాలి. అది సాతాను ఆ ఫ్రెండ్ ద్వారా నిన్ను నష్టపరుస్తున్నాడు. నువ్వు నిజంగా ఆ ఫ్రెండ్‌షిప్ ఉండాలని దేవుడు చెప్తూ ఉంటే, ఆ ఫ్రెండ్ నువ్వు జయించాల. జయించి నిలకడగన్నా ఉండాలా? లేకపోతే దుష్ట సాంగత్యం విడిచిపెట్టని దేవుడు చెప్తా ఉంటే, విడిచిపెట్టాలంతే. దేవుని కొరకు దేన్నైనా, ఎవరినైనా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలా?